అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి రేపు జరగనున్నటువంటి పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మొబైల్ని అస్త్రంగా పెట్టుకొని జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని మీ మొబైల్ ద్వారా వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో అన్నిట్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అక్రమాలు బయట ప్రపంచానికి తెలుస్తాయి. ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. పులివెందుల ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పులివెందులకు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా మీ ఓటు హక్కుని ధైర్యంగా వచ్చి మీరు వినియోగించుకోండి. ఎవరి ప్రలోభాలకి లొంగాల్సినటువంటి పని లేదు. మీకు నచ్చినటువంటి పార్టీకి మీరు ఓటు వేయండి. ఎవరు కూడా దాన్ని ఆపేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇలాంటి దౌర్జన్యాలు లేదంటే ఇలాంటి అక్రమాలతోనో కేసులతోనో భయభ్రాంతులు గురి చేసి ఆపాలంటే అక్కడ ఉన్నది పులివెందుల అని ఒకసారి గుర్తు చేయండి. వాళ్ళు అడ్డుకుంటే ఆగుతామా? ఏదైతే యువకుడు, ఉత్సాహవంతుడు, ఉన్నత విద్యావంతుడు 6 లక్షల రూపాయలు నెలకి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినటువంటి మన తుమ్మల హేమంత్ రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పులివెందుల అనేటటువంటి గొప్ప ప్రాంతం నుంచి జెడ్పీటీసీగా ఏదైతే అక్కడి నుంచి నిలబెట్టినటువంటి ఉన్నత విద్యావంతుడైనటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత పులివెందుల ప్రజల మీద ఉంది.